నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులను గెలిపించుకోవాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఛత్రపతి శివాజీ రోడ్లో అక్రమ కట్టడాలను తొలగించిన పురపాలక సంఘం, పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు. పాలకవర్గం పదవీకాలం పొడిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి. సూరప్పగూడెం సమీపంలో జాతీయ రహదారిపై దుర్మరణం చెందిన ఏలూరు రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి. కార్మికుల కనీస వేతనాల బోర్డును పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తూ పెంటపాడులో గోడపత్రికను ఆవిష్కరించిన సిఐటియు నాయకులు. తల్లికి వందనం నిధులు జమ కావడంతో చంద్రబాబు చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేసిన విద్యార్థులు. పాల్గొన్న పాతూరు రాంప్రసాద్ చౌదరి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు తీసుకున్న నిర్ణయాలకు మనమందరం కట్టుబడి నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ ఇన్ఛార్జీలు, క్లస్టర్ల ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ విజయాల కరపత్రాలను అందించి విడమిర్చి వివరించవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గోరెల శ్రీధర్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీస్ కృష్ణమోహన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గురుజు సూరిబాబు, షేక్ బాజీ, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, శ్రీరాములు విజయలక్ష్మి, కాకర్ల సుభద్ర, ముప్పిడి రమేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడో బుధవారం నియోజకవర్గ స్థాయిలో ప్రతినిధుల సభ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కార్యనిర్వహణ అధ్యక్షులు లోకేష్ బాబు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించబడి మనకి పాంప్లెట్ల రూపంలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి గాను కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాంప్లెట్లో ఉన్న విషయాలన్నీ కూడా ముందుగా ఆకలింపు చేసుకుని అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఈ లోకల్ బాడీస్ గురించే చెప్పారు. జాగ్రత్తగా వెళ్ళండి, లోకల్ బాడీసు 100కి 100% 100% స్ట్రైక్ రేట్ అన్న మాట ఆయన నోటంట వచ్చింది. అది మీరందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనకి కూటమన్న తర్వాత అక్కడ పెద్దలు ఏమైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి, అలాగే ఇక్కడ కూడా సమన్వయ కమిటీ వేస్తారు. ఆ కమిటీ ద్వారా ఎన్నికలు నడిపించడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి పార్టీ డెసిషన్ తీసుకుంటాం.
తప్పనిసరిగా మరి దీనికి మనం అందరం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఒకటి, ఎస్సీ అవుతుందా, బీసీ అవుతుందా, బీసీ మహిళ అవుతుందా, ఎస్సీ మహిళ అవుతుందా అన్నది మన ఎవరికి కూడా తెలియదు. ఎవరైనా ఇది అయిపోతుంది అని చెప్తే మీరు ఎవరు కూడా నమ్మొద్దు. ఎప్పుడైతే డెసిషన్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుందో అప్పుడే ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మరి సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్లో లోపల ఈ ఎన్నికలు, మరి ముందుగా మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తదుపరి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి మరి పెద్దలు చెప్పడం జరిగింది. కూటమి నాయకత్వంలో అహర్నిశలు మరి పనిచేస్తూ గడిచిన కాలంలో కూటమి అధికారంలోకి రావాలని చెప్పి అహర్నిశలు పనిచేసి అధికారాన్ని చేపట్టే విధంగా మీరందరూ కృషి చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి బిడ్డకు, చదువుకున్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు వేసే కార్యక్రమం కానీ, అలాగే ఏదైతే మరి అన్నా క్యాంటీన్లు సుమారు 269 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి 5 రూపాయలు భోజనం పెట్టే విషయంలో కానీ, ఏదైతే మరి ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఉంటే 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ పనిముట్లను కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు పెన్షన్ ని 2-3 వేల రూపాయలది 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అధికారం చేపట్టిన తర్వాత మరి ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కానీ, అమరావతిని కానీ, పోలవరాన్ని కానీ సమపాడంలో మరి ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మరి పల్లెపోరు కార్యక్రమం పెట్టి సుమారుగా 8,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగినప్పుడు కొంతమందికి గ్యాస్ పడలేదన్న విషయం మనకి దృష్టికి వచ్చింది. వాళ్ళు కేవైసీ ప్రాబ్లం ఉంటే గ్యాస్ రాదు కాబట్టి వాళ్ళకి మీరు మీ గ్యాస్ కంపెనీకి వెళ్ళి కేవైసీ చేయించుకోమని చెప్పచ్చు. అలాగే ఈరోజు పడుతున్న తల్లికి వందనం డబ్బులు కొంతమందికి పడకపోతే కొంతమంది చిన్న ఫోన్లు వాడతారు, వాళ్ళకి మెసేజ్ చూడడం రాదు, పడలేదంటే మాత్రం అల్లరి చేస్తారు. కాబట్టి మనం ఆ బాధ్యతలో ప్రెసిడెంట్ వాళ్ళకి కొంచెం పురమాయించుకొని మనం వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ నుంచి మనకి ఎదురవ్వకుండా, ఇబ్బంది ఎదురకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రేపు 27వ తారీఖు నుంచి తిరిగే ఈ కార్యక్రమం మంచి అవకాశం మనందరం ఎవరి సత్తా వాళ్ళు నిరూపించుకునే అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ ఇది జనసేన లేదా బీజేపీయా తెలుగుదేశం చూడకుండా మొత్తం అన్ని వార్డులు మనయే కూటమి కింద కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అడిగిన డౌట్స్ నివృత్తి చేసి వాళ్ళకి సాయం చేసేసో మళ్ళీ మనం ఎలక్షన్లో వెళ్ళి ఓటు అడుగుతాకి మనకి అర్హత పొందుతాం. కాబట్టి అందరూ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 100% స్థాయికిలతో అన్ని నెగ్గలకు కృషి చేయాలని తెలియజేస్తూ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మనకి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ జరగడం జరుగుతుంది. అంతకుముందు సర్ ప్రోగ్రాం నిర్వహించబడి జరిగింది. 23వ తారీఖు అది రేపు ఎల్లుండితో క్లోజ్ అయిపోతుంది. మనకు సంబంధించిన బూతుల వారీగా ఎవరైతే లిస్ట్ ఇచ్చారో బూత్ బిఎల్ఓలు ఆ లిస్ట్ అన్ని కూడా మనంతా పర్యవేక్షించుకొని ఎవరైతే ఓటు అయితే పోయిందో వాళ్ళకి ఓటు పోదు పక్కన పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం పునఃప్రారంభించేలాగా చూడవలసిన కోరుతాం. అలాగే మనం ఏం చేయాలి ఏంటి మన నిధి నిర్వహణలు ఇక్కడ ప్రతి బుధవారం జరిగే యూనిట్ ఇన్ఛార్జ్ మీటింగ్లో కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మీటింగ్లో కానీ, టౌన్ కమిటీ సంబంధించిన దాంట్లో మనంతా పరస్పరం కూర్చొని ఒక అవగాహన వచ్చి రేపు 27వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా మనం 3 నిమిషాలు కేటాయించి వాళ్ళ యొక్క సమస్యలు కానీ, వాళ్ళకి ఏదైతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైతే మన వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ దాని మీద పూర్తి అవగాహన ఉంటే మన రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో మనకి సులువైన మార్గంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఎక్కువ శాతం అమలు జరిపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఇంకా హామీలో 1-2 ఉండొచ్చు, కానీ
ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి అభివృద్ధిని కుంటుపరిచిన రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పాడైన రోడ్లన్నీ కూడా ఇవాళ 195% రోడ్లన్నీ కూడా మరలా వేసి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నాం అనిపించుకునే విధంగా ప్రవర్తించింది. అదేవిధంగా సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. లోకల్ బాడీస్ అనేవి అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మీరందరూ ఆశావాహులు ఎవరో ఉంటే ముందే పార్టీ ఆఫీస్కి కానీ అక్కడ ఉన్న మండల పార్టీ మిషన్లు కానీ ఇంటిమేషన్ చేయండి. అంటే మీ అందరికీ పదవులు ఇచ్చేస్తామని మేము చెప్పలేం, కానీ మీ మనసులో ఏముందో తెలియదు కాబట్టి బాబ్జీ గారికి మీరు ఒక లెటర్ రూపంగా ఇవ్వమని చెప్తున్నాం. అదేవిధంగా పని చేయని వాళ్ళు వచ్చి ముందే లెటర్లు ఇస్తారు, అది బాబ్జీ గారి దృష్టిలో ఉండిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఊరు రిజర్వేషన్ ఏదైనా రావచ్చు, ఓసీ జనరల్ అవ్వచ్చు, లేదా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు. ఎస్సీ అయినప్పుడు బీసీ ఇవ్వలేరు కదా, అది ఎస్సీ అయితే ఆయన చేయలేడు కాబట్టి ఏ రిజర్వేషన్కి వస్తే ఆ రిజర్వేషన్కే అవకాశం కొద్ది. అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులు కూడా ఎవరైతే గత 5 సంవత్సరాల్లో కష్టపడ్డారో పార్టీ కోసం, పార్టీకి పైన ఒక చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఆఫీసులో కూడా ఒక రికార్డ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి పార్టీ ఆఫీసులో మీరు ఏం చేశారో, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే మీ పార్టీ కార్యక్రమాలు ఏం చేశారో ఇంటిమేషన్ అనేది పైనుంచి కూడా వచ్చేస్తుంది. స్థానిక జీవీ మాల్ రోడ్లో ఛత్రపతి శివాజీ సెంటర్ నుండి గణేష్ నగర్ వరకు గల రహదారిలో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి పురపాలక సంఘం నడుము బిగించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడానికి ఛత్రపతి శివాజీ సెంటర్ రోడ్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన షెడ్లు, పాకలు, ఇతర అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్ల ఆదేశాల మేరకు జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రోడ్డు విస్తరణకు స్థలాన్ని ఖాళీ చేశారు. రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత వాహనదారులకు రాకపోకలకు సులభతరం కానున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థలాల్లో ఎవరూ అక్రమ కట్టడాలు కట్టరాదన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్వచ్ఛందంగా తొలగించని వాటిని పురపాలక సంఘం సిబ్బంది ద్వారా తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఛత్రపతి శివాజీ సెంటర్ నుండి గణేష్ నగర్ వరకు ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్ తీయడం జరుగుతుంది. అదే ఇది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం, మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్. అది 80 ఫీట్ రోడ్డుని మనం ఎక్స్టెన్షన్ చేసి ఇలాగ హైవే కలపడానికి, నేషనల్ హైవే కలపడానికి ప్రపోజల్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం నిట్ కాలేజీకి రోడ్డు ఇవ్వాల్సి ఉంది కనుక దీని ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించడానికి గతంలో మండల రెవెన్యూ అధికారి వారు కూడా నోటీసులు అందరికీ జారీ చేశారు. ఆయన గతంలో కూడా కొంత తొలగించడం జరిగింది. తదుపరి మళ్ళీ రోడ్ ఎక్స్టెన్షన్ సరిపోలేదని మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ తీయమని అడుగుతున్నారు. ఆ 80 ఫీట్ రోడ్ చేయడానికి ఈరోజు మళ్ళీ చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఎవరికాళ్ళు ఏంటంటే స్వచ్ఛందంగా తీసుకుంటారని ఇప్పటి వరకు టైం ఇచ్చాం, కానీ ఎవరో కూడా స్వచ్ఛందంగా తీసుకోకుండా చూద్దాంలే చేద్దాంలే అనే కాన్సెప్ట్తో పబ్లిక్ ఉన్నారు. దాని మీద ఇప్పుడు మేము మళ్ళీ జేసీబీలు పెట్టి మా యొక్క మార్కింగ్ ఎప్పటి వరకు ఇచ్చారో అక్కడి నుంచి మేము తొలగించడానికి ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నాం. దాని ప్రకారం మనం ఎవరైతే ఇప్పుడు అంటే రోడ్డుని చేర్చి 20 ఫీట్ మార్కింగ్ చేశారు. ఆ 20 ఫీటు ముందైతే 30 ఫీట్ చేసాము. తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ ప్రకారం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎంటర్ అయ్యి పబ్లిక్ ఇబ్బంది లేకుండా రోడ్డు ఎక్స్టెండ్ చేయమని చెప్పడంతో 10 ఫీట్ తగ్గించి 20 ఫీట్ ఎక్స్టెండ్ చేసి మన 65 ఫీటు రోడ్డుకి మనం ప్రపోజల్ తయారు చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్డు, కానీ అయినా కానీ అక్కడ ఉండే పబ్లిక్ చాలా కాలం నుంచి ఉన్నారు కనుక వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇమ్మని చెప్పడంతో, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఈ యొక్క పబ్లిక్ అందరూ గ్రీవెన్స్ తోటి కొద్దిగా వెసులుబాటు ఇచ్చి దీన్ని మినిమం 65 ఫీట్ రోడ్డుగా తయారు చేయడానికి
ప్రపోజల్ తయారు చేసి మనం అన్ని ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తొలగిస్తున్నాం. వారు ఈరోజు కూడా ఫ్యామిలీతో ఉన్నామండి, 2 days టైం ఇవ్వమని అడుగుతున్నారు. అందరూ వాళ్ళతో లిఖితపూర్వకంగా రాయిపించుకుని 25వ తారీఖు సాయంత్రం వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. 26వ తారీఖుని యథావిధిగా మళ్ళీ వారు ఎటువంటి టైం ఇవ్వకుండా ఈ రిమోట్స్ అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. చక్రపతి శివాజీ చాట్యూ నుంచి నిట్ కాలేజీ వరకు మరి ఎయిర్ ఫీల్డ్లో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్లో బాగున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా తీసుకున్నారు, కానీ కొంతమంది స్వచ్ఛందంగా తీసుకోవట్లేదు. దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ అండ్ రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ఇంకా ఎటువంటి టైం లేకుండా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ ప్రకారం తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. పడాలలో గల మార్కెట్ యార్డ్లో చైర్మన్ చాపల మంగాబాయ్ రమేష్ అధ్యక్షతన ఏఎంసీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా డైరెక్టర్లు అందరికీ చైర్మన్ చాపల మంగాబాయ్ రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. కమిటీని మరో 6 నెలల్లో పొడిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కు చైర్మన్ మంగాబాయ్ రమేష్ డైరెక్టర్లు అందరికీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో మార్కెట్ యార్డ్ను మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి డైరెక్టర్లు అందరితో కలిసి కృషి చేస్తున్నామని చైర్మన్ మంగాబాయ్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కళ్యాణం రామచంద్రరావు, కామిశెట్టి శ్రీనివాస్, మద్దాల లక్ష్మీ ప్రసన్న, సామినేని సత్యవతి, దూదేగుల దస్తగిరి, ఉల్లేపల్లి గోపాలకృష్ణ, బోర్ల దుర్గా, కోఆప్షన్ మెంబర్ అడపా ప్రసాద్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌస్ బాషా, తాడేపల్లిగూడెం వ్యవసాయ సంచాలకులు నారాయణరావు, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, జనసేన రాష్ట్ర నాయకులు గౌరవనీయులైన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పదవి ఇచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పుడు మరో 6 నెలల అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ యొక్క కమిటీని ముందుకు కొనసాగిస్తూ ప్రోత్సహించడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే మా యాడ్ తరపున నియోజకవర్గ ప్రజలకు, అలాగే జనసేన కుటుంబానికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 28వ సర్వసభ్య సమావేశం ఈ రోజున మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి సమక్షంలో మరి నిర్వహించడం జరిగింది. ఏదైతే మొన్న బడ్జెట్ సమావేశం గురించి వాళ్ళ జమా ఖర్చులు కానీ, అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ యొక్క పురోగభివృద్ధికి మరి అనేక అంశాలు ఇవాళ పరిశీలించడం జరిగింది. మరి ట్రేడర్స్ కూడా కొన్ని అంశాలు మన చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని స్లాబ్లు లీక్ అవ్వడం కానీ, మరి కొత్త షెడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల మీద మరి రివ్యూ చేసి చైర్మన్ గారి అధ్యక్షతన మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ని పరిశీలించడం జరిగింది. మరి ఏదైతే ఈ అంశాలన్నింటినీ కూడా గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మన గౌరవ అధ్యక్షులు మరి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా ఈ యార్డ్ యొక్క మరి అభివృద్ధికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మంచి టీము ఇవాళ మరి కొలువై ఉంది. వారందరూ కూడా మరి మంచి ఆలోచనతో మరి ఈ యార్డు పురోగభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మార్కెట్ యార్డ్లో లింక్ రోడ్ల గురించి ఎప్పటి నుంచో కోరతాం. ఏదో కనీసం మా టైంలో ఉన్న సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. మిగతా 6 నెలలు టైం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 6 నెలల్లో అయినా సరే మనం లింక్ రోడ్ల గురించి తప్పనిసరిగా కృషి చేస్తున్నారు. ఇంకా గట్టిగా కృషి చేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి అక్కడి నుంచి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ త్వరితగతిన పూర్తయ్యే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. అవసరమైతే మనం అందరం కలిపి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, శ్రీను గారిని కలిసి ఆ రకంగా ముందుకు వెళ్దామని చెప్పి కోరుతూ, మార్కెట్ యార్డ్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ వర్షాకాలం వచ్చిందంటే కుట్లన్నీ కూడా లీకేజ్ అయ్యి కారిపోవడం జరుగుతుంది. అలాగే షెడ్లు పడిపోవడం సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా పెట్టడం జరిగింది. దాని విషయంలో కూడా చైర్మన్ గారు తప్పనిసరిగా కృషి చేస్తున్నారు. అది కూడా రావడానికి
తొందరలోనే వస్తుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం. మనం వచ్చిన తర్వాత ఈ యార్డ్ డెవలపింగ్ నిమిత్తం మా చైర్మన్ గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మన ఇక్కడ ట్రేడర్స్ ఒక 40 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో ఇక్కడ వాళ్ళకి ఏంటి సమస్యలు, వాళ్ళకి ఏం కావాలి అనే విషయాలన్నీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు లేవనెత్తారు. వెంటనే ఇక్కడ కొన్ని సంచుల కొట్లు ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది. ఇలాంటి సమస్యలు కొన్ని లేవనెత్తడం జరిగింది. వెంటనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాటికి పరిష్కార మార్గం ఏంటని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వారందరి సహకారంతో ఇవాళ మన మార్కెట్ యార్డ్లో కాటన్ కాటన్ విగ్రహానికి స్టాండు, అలాగే ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులందరూ కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం కొట్టడం జరిగింది. అది కూడా తొందరలో మా కమిటీ ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు పెట్టడానికి నిర్ణయించారు. గుండుగోలును కొవ్వూరు జాతీయ రహదారిపై భీముడోలు మండలం సూరపగూడెం ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నల్లజర్లకు చెందిన హనుమాన్ కుమార్ విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామం వెళుతుండగా వాహనం అదుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రోడ్డుపైకి ఎగిరిపడగా తలకు ఉన్న హెల్మెట్ ఊడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో హనుమాన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న భీముడోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎస్కే మదీన్ బాషా కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. హనుమాన్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా ఆ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెంటపాడులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల కనీస వేతనాల బోర్డు పునరుద్ధరించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేశారు. పెంటపాడు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరివరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, జె శ్యామలాకుమారి, బంకుర నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2 దశాబ్దాలు పైబడి కనీస వేతనాల జీవో బోర్డు పునరుద్ధరించలేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు పెరక్క చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జూలై 30న అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, కోళామణి, పెనుగంటి దుర్గ, బర్ల బాలాజీ, బొట్టా త్రిమూర్తులు, గొట్టాపు రాము తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్కీమ్ వర్కర్స్ అందరికి కూడా, కార్మికులందరికి కూడా చాలని జీతాలతో బ్రతకాలంటే పిల్లల్ని పోషించుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. పని భారం కూడా ఎక్కువ పెరుగుతుంది. అనేక రకాల యాప్లు తీసుకొచ్చి ఈ పని ఒత్తిడి పెంచుతున్నారు తప్ప కనీస వేతనాలు పెంచాలని కూడా ప్రభుత్వాల ఆలోచన లేదు. కాబట్టి ఈ నెల 30-31 తారీఖున అందరం కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా 71 షెడ్యూల్ రంగాల వారికి చాలీ జీతాలతోటి కడుపు మార్చుకొని ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల 30-31 తారీఖు కూడా జిల్లా కలెక్టరేట్ కూడా అందరూ కూడా ధర్నాకి వస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించవలసింది ఏంటంటే వీళ్ళు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా పెంచింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పెంచింది మీరే. అదే రకంగా మరి జీతాలు ఎందుకు పెంచడం? మీరు జీతాలు కూడా సామాన్యుడు పనిచేసే వర్కర్ జీతాలు కూడా పెంచాలని చెప్పి కోరి, అలాగే ప్రజలకు అందరూ కూడా ఐక్యతగా వచ్చి ఈ జిల్లా కలెక్టరేట్ యొక్క పిలుపు మేరకు అందరూ వచ్చి తీసుకుంటే మన కోరికలు అన్నీ కూడా మన జీతాలు అమలు చేసుకుంటామని చెప్పేసి, అలాగే కార్మికులకి సంక్షేమ బోర్డు కూడా అమలు చేయాలని చెప్పి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలని, కరెంటు బిల్లు తగ్గించాలని స్టేట్ తరఫున కోరుకుంటున్నాను. పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామం మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు తల్లికి వందనం డబ్బులు తమ తల్లుల ఖాతాలో డబ్బులు జమ కావడంతో కూటమి ప్రభుత్వానికి జై పలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేసి తమ ఆనందాన్ని, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు నెక్కలపూడి రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవాళ పండగ, ఈ పిల్లలందరూ కూడా ఒక పండగ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే
ఏదైతే కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అందరూ కలిసి ఇవాళ వాళ్ళ తల్లుల అకౌంట్లో ఒక్కొక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేసిన సందర్భంగా ఎవరో ఒక పిల్లల ఇంట్లో ఒక పిల్లలు కాదు, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇదే గ్రామంలో, మా మాంజిపాడి గ్రామంలో ఒక కుటుంబం చెందిన 4 పిల్లలకి ఇవాళ తల్లికి వందన కార్యక్రమంలో డబ్బులు జమ చేయడం జరిగింది. అదే కాకుండా మరొక 3-4 కుటుంబాలకి ఒక్కొక్కరికి 3 పిల్లలుంటే 3 పిల్లలకు కూడా తల్లికి వందన డబ్బులు జమ చేయడం జరిగింది. ఇవాళ మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పిల్లలందరూ కూడా ధాన్యాభిషేకం చేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇదంతా పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే ఒక అన్నమాట ప్రకారం ముగ్గురు, నలుగురు, 5 అందరికీ 15,000. గతంలో చాలా మంది ట్రోల్ చేశారు, 15,000 ఎంతమందికి ఇస్తారని. ఇదిగో చూడండి, అందరూ కూడా 15,000 డబ్బులు జమ అయిన వారే. ఇప్పుడు ఒక చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాస్ సహకారంతో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ 75% పైగా మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి సొంత నిధులతో ల్యాప్టాప్లు అందజేస్తున్నారు. రంగంపేటలో వైజాగ్లో విద్యార్థినులు 93% సాధించిన సందర్భంగా తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఐపీఎఫ్ తరపున 2 ల్యాప్టాప్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి, జాయింట్ సెక్రటరీ ఆలపాటి లక్ష్మి, ఆధ్యాత్మిక కమిటీ కో చైర్మన్ శ్రీ నాగలక్ష్మి, తాడేపల్లిగూడెం మహిళా అధ్యక్షురాలు మారం లక్ష్మి, ఐవీఎఫ్ జిల్లా కార్యదర్శి నున్నా సుందరం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులకు కోన శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కోన శ్రీనివాస్ గారు సహకారంతో ఆయన ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో, మన ఆర్యవైశ్యాలు గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్లో 75% దాటిన వాళ్ళకి ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రంగంపేట నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర రంగంపేటలో ఉన్న ఈ పాప 93.4% వచ్చింది. ఆ పాపకి ఈరోజు కోన శ్రీనివాస్ గారి సహకారంతో ఇక్కడ ఈరోజు తాడేపల్లిగూడెంలో ల్యాప్టాప్ అందించడం జరిగింది. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పాప ఇంకా ముందు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐవీఎఫ్ సంస్థ అధ్యక్షులైన కోన శ్రీనివాస్ గారు మా తాడేపల్లిగూడెం టౌన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న తర్వాత ఇది ఆయన సేవా భాగంలో నేను ముఖ్యంగా ల్యాప్టాప్ ఇచ్చే విద్యా సంస్థలకు సంబంధించింది నేను ఈ కార్యక్రమం చేయడంలో చాలా సంతోషంగా ఉంది. ఆ పాప కూడా 93% తీసుకొచ్చుకొని ఆ ల్యాప్టాప్ తీసుకోవడం కూడా అమ్మాయికి కానీ మనకి కానీ
గర్వకారణం. కోన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేయడం కూడా మనకి ఆనందకరంగా ఉంది. తను ఇంకా ఈ ముందు మంచి భవిష్యత్తులో తను ఎదిగి మంచి విజయం సాధించాలని క్రీడా రంగంలోనైనా సరే విద్యారంగంలోనైనా సరే ఆ అమ్మాయి మంచిగా సాధించి ఆ అమ్మాయి మంచి స్ఫూర్తిని పొంది మిగతా 10 మందికి కూడా ఆశాజ్యోతిగా వెలగాలని కోరుకుంటున్నాను. నా పేరు యశస్విని. నేను ఇలా ఈస్ట్ గోదావరి నుంచి రంగంపేట నుంచి వచ్చాను. రంగంపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను నేను. నాకు 93.7% వచ్చినందువలన IVF అధ్యక్షులైన శ్రీనివాస్ గారు నాకు ల్యాప్టాప్ బహుకరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పద్మావతి మేడం కూడా నేను కాల్ చేసినప్పుడు అది ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుని ఎవ్రీ టైం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కస్బా పెంటపాడు నాయకులు స్వర్గీయ మేనా ధనం 14వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలోని చిరంజీవి బస్ షెల్టర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేనాధనం సోదరుడు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు చిరంజీవి యువత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేనా నానాజీ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మేనాధనం సమాజ సేవకు ప్రజల పట్ల అంకిత భావానికి చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. మా అన్నగారైన స్వర్గీయ మేనాధనం గారి 14వ వర్ధంతి సందర్భంగా మా అన్నయ్య గారు నిర్మించిన చిరంజీవి బస్ షెల్టర్ వద్ద ఆయన కాంస్య విగ్రహం వద్ద ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగినది. అలాగే రాజశేఖర్ గారికి ఆ ఫోటో కూడా కొత్త నిర్మించడం జరిగింది. ఇక్కడ ధనం గారు రాజశేఖర్ గారు చిరంజీవి పార్టీ గురించి ఎంతో కష్టపడ్డారు. అన్నయ్య కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేసేవాడిని. కానీ ఈ సంవత్సరం అమ్మా నాన్నగారు ఆరోగ్యం క్షీణించడం వల్ల నాకు మనసొప్పలేదు. నా భగవంతుడు అన్నయ్య నువ్వు లేని లోటు ఎప్పుడూ కనపడుతుంది, నన్ను క్షమించవలసిందిగా మా అన్నయ్య ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడు మా ఫ్యామిలీ వైపు చక్కగా చూడాలని చిరంజీవి అభిమానులు అందరూ ఎవరు ఏమనుకోవద్దు, ఎవరికి చెప్పలేదని క్షమించండి. స్థానిక బేకర్స్ కాలనీ 2వ వార్డు పరిధిలో గాయత్రి గుడి సమీపంలో గల పార్కును శాశ్వతంగా చెత్తా చెదారం లేకుండా అభివృద్ధి చేయాలని ఆ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ గోకా మహాలక్ష్మి కోరారు. లైసెన్స్ కూలీ వీధి చివర ఉన్న పార్కు గడ్డి మొక్కలు పెరిగి విషపురుగులకు నిలయంగా మారింది. తమ విజ్ఞప్తి మేరకు శానిటైజర్ సూపర్వైజర్ శుభ్రం చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాము శాశ్వత పరిష్కారం కోరుతున్నట్లు ఆమె స్థానిక మహిళలతో కలిసి డిమాండ్ చేశారు. మరి ఇక 2వ వార్డులో లైసెన్స్ కూలీ వీధిలో గాయత్రి గుడి దగ్గరలో లైసెన్స్ కూలీ వీధి ఉండండి. ఆ వీధిలో ఒక పార్క్ ఉంది. ఇదిగోండి ఇదే ఆ పార్కు. అయితే నిన్న నా దగ్గరికి వచ్చి వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పి నా దగ్గరికి వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందండి. శానిటైజర్ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు గారు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఇమీడియట్గా ఈ రోజైనా అదే రేపైనా ఎల్లుండైనా నేను కంపల్సరీ పంపిస్తానన్నారు. ఆయన అన్న ఒక్క రోజులోనే మరి క్రేన్ పంపించి ఇక్కడ ఇంతవరకు అయ్యిందండి. ఒక చోటకైతే పోగు చేయించేస్తాం. మొత్తం ఇదంతా ఒక చోట పోయి మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా చెత్త పెరిగిపోయిందండి. దానివల్ల పాములు ఎక్కువైపోయినాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ లాంటిది ఏదైనా వేయిస్తే పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా స్పోర్ట్స్ సంబంధించి ఏమైనా పెట్టేస్తే గనక ఎక్కువ జనం ఇక్కడ తిరిగే సందర్భం ఉంటుందండి. అలాంటప్పుడు ఇక్కడ చిన్న మొక్కలు అనేవి పెరగవు. గౌరవనీయమైన కమిషనర్ గారికి నమస్కారం అండి. మేము 2వ వార్డు మాది ఇక్కడ 2వ వార్డులో ఉన్న పార్క్ అండి ఇది. ఇప్పటికి 10 సార్లు ఇదంతా శుభ్రం చేయిస్తాం, మళ్ళీ ఏ మూల చెత్త మూల వదిలేస్తాం, అలా అయిపోతుంది. ఒకసారి గేట్ ఎట్టించారు కానీ ఆ గేట్ కూడా మనం ఇలా వదిలేస్తాం వల్ల అది కూడా ఊడు పడిపోయింది. అందుకని ఈసారి మాకు ఈ చెత్త తీయించడం పాటు వెంటనే గేటు పెట్టించి మాకు ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ కి టైల్స్ అయ్యి వేసుకుని పిల్లలు ఆడుకుంటే పెట్టుకుంటే మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరం కలిపి మాకు ఎన్ని కావాలంటే అన్ని బల్లలు అయ్యి మేము వేసుకుంటాము. కానీ మీరు కొంచెం ఇవన్నీ వాకింగ్ ట్రాక్స్ చేసి దానికి చిన్నపిల్లలు ఆడుకుంటే కూడా కొన్ని పెడితే డైలీ అందరం ఒక టైంకి వచ్చి కాసేపు ఆడుకున్నా కొంచెం దాన్ని కొన్నాళ్ళ పాటు శుభ్రం చేసుకున్నా ఎవరు చెత్త కూడా వేయకుండా ఉంటారు. ఇది ఇలా వదిలేస్తుంటే చుట్టుపక్కల అందరూ చెత్త వేసేస్తున్నారు. ఇప్పుడు శుభ్రం చేసేది మొత్తం తీసి మాకు గేట్లు ఎట్టించి వాకింగ్ ట్రాక్స్ కింద టైల్స్ వేయించి మాకు వాకింగ్ ట్రాక్ చేసి పిల్లలకి ఆడుకుంటే కొంచెం వేయించాలని మేము కోరుకుంటున్నామండి 2వ వార్డు ప్రజలందరం కూడా.
నిన్న మేమండి మీటింగ్ లో లక్ష్మి గారికి గోకాలక్ష్మి గారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. మా పార్కులో పాములు వచ్చేస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చామండి. కొంచెం ఇలా చూసి ఇలా మొత్తం క్లీన్ చేయిస్తానని క్లీన్ చేయిస్తున్నారండి. ఇవాళ మాకు పూర్తిగా అవ్వలేదండి. ఇంకాను మాకు పూర్తిగా చేయించి పాములు అవి లేకుండా మళ్ళీ మొక్కలు అవి లేకుండా కొంచెం మాకు వాకింగ్ చేసుకోవడానికి ఏదన్నా ఏసీలాగా ఉంటే కొంచెం చూడండి. లక్ష్మి గారి ద్వారా మాకు ఏదన్నా చేసేలాగా చూడండి. పెంటపాడు గౌరీదేవి ఆలయంలో ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు చేసి ప్రతి సంవత్సరం విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 300 మంది మహిళలతో కుంకుమ పూజలు, పుష్పార్చన, పంచహారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కెలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్నలో మాట్లాడుతూ ఆలయంలో బుధవారం మహిళలతో సామూహిక కుంకుమార్చన, పుష్పార్చన జరిగాయని తెలిపారు. 9వ రోజు గురువారం హోమం నిర్వహించి అమ్మవారికి కుంభం వేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ నెల 29వ తేదీన గౌరీదేవి అమ్మవారికి శాకాంబరి అవతారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే అభిషేకాలు, అఖండ అన్న సమారాధన చేస్తున్నట్లుగా తెలిపారు. అమ్మవారికి కూరగాయలు, పళ్ళు సమర్పించే భక్తులు 28వ తేదీలోపు ఆలయం వద్ద అందజేయాలన్నారు. భక్తులందరూ అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకొని అమ్మవారికి సారె సమర్పించుకోవాలని కోరారు. అమ్మవారి అన్నప్రసాద వితరణ చేసి ఆమె కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఓం సింహారాజే నమః ఓం శ్యామరాజే నమః ఓరాజే నమః జయో గణనాయకరణే అజ్ఞజననందే ఆయతనం వేదాయతనాతి ముహూర్త. మన గౌరీదేవి గుడి ప్రాంగణంలో వారాహి మాత 7వ రోజున మరి కుంకుమార్చన అమ్మవారికి చేయడం జరిగింది. మరి అమ్మవారిది 9వ రోజున మరి వారాహి మాత పూజ సమస్తానికి కుంభం కూడా మరి పెడతారు. మరి దానికి అందరూ కూడా భక్తులు హాజరవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి పౌర్ణమి 29వ తారీఖున మరి పౌర్ణమి భోజనాలు అన్నసమారాధన జరుగుతుంది. మరి అదే రోజు మరి అమ్మవారికి సారీ కార్యక్రమం, ఆషాఢపు సారీ కూడా మరి తీసుకురావడానికి భక్తులందరూ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదే రోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరి చేయడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా మరి విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా మరి కోరుచు. గౌరీదేవి అమ్మవారి ఆలయం వద్ద వరాహి నవరాత్రులు సందర్భంగా ఈ వరాహి నవరాత్రులకు ఒక 20 మంది వరకు మాలలు వేసుకొని అమ్మవారి దీక్ష తీసుకొని ఉన్నారు. అలాగే ఈరోజు 7వ రోజు పూర్తవుతుంది. అలాగే 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని అమ్మవారికి మన పెద్దలు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలంపురం గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో అమెరికా భారత్ సేవా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం ఆహార ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉందని, అమెరికా లాంటి దేశాలతో దిగుమతి సుంకం లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతికి అవకాశం కల్పిస్తే భారత రైతాంగం దివాళా తీస్తుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరి గోవిందరావు, వడ్డాది సన్యాసిరావు, జక్కంపూడి సన్యాసిరావు, మజ్జి దుర్గా సురేష్, గెల్లా పాపారావు తదితరులు పాల్గొన్నారు. అమెరికా తోటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వేళ సిద్ధంగా ఉందా? సంతకం పెడతారు. మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యవసాయ రంగానికి ఇది బొట్టలు పెట్టినట్టు రైతు ఎప్పటి నుంచో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సంతకం చేయొద్దని పదే ప్రధానమంత్రి గారిని కోరినప్పుడు కూడా ఆయన ఏమైనా సరే చాలా మంచి ఒప్పందం, ఇది ఈ ఒప్పందమే సంతకం పెడతానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది.
అయితే ఈ ఒప్పందంలో సంతకం పెట్టడం నష్టం ఏంటంటే రైతు కూడా చెప్పారు. ఏకైక సంబంధించి రైతులు కూడా చెప్తుంది. ఏం జరిగిందంటే ఈవేళ మన భారతదేశంలో పాడి పరిశ్రమలో 2వ స్థానంలో ఉంది, పౌల్ట్రీ రంగంలో 3వ స్థానంలో ఉంది. మన భారతదేశం అన్ని పంటలు కూడా మనం పండించి 340 కోట్ల జనాభాకి మనం ఆహారం అందిస్తాము. అటువంటి పరిస్థితుల్లో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సంతకం పెడితే పాత రైతాంగం మెడకు ఉరుగడేసినట్టు ఉంటుంది. రైతాంగం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అమెరికా గవర్నమెంట్ సామ్రాజ్యవాదం తొత్తుగా ఉండడానికి అవకాశం ఉంది తప్ప ఇవాళ సంపన్న వర్గాలకి అనుకూలంగా ఉంది, ఇక సామాన్యులకి పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకి రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అయితే ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనని దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛా వాణిజ్యం సంతకం చేయాలని రైతు సంఘంగా మేము కోరుతున్నాం. మనం తాడేపల్లిగూడెం బానపల్లిగూడెం చిన్న సోమనాథ క్షేత్రంగా పిలువబడే శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 8వ రోజు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు సిద్ధ వారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద బుధవారం విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం గావించారు. మహిళలచే లలిత విష్ణు సహస్రనామాల పారాయణం గావించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో, కూచి ప్రకాష్ శర్మ, పవన్ శర్మ, ప్రవీణ్ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. అమ్మవారు రాజ్య వారాహిదేవిగా అలంకారం చేసుకుని మనకి దర్శనమిస్తుంటున్నారు. అలాగే కుంకుమ పూజలు రేపు చివరి రోజు, రేపు 9వ రోజు, రేపటి రోజు 9 రాత్రులు పూర్తవుతాయి. ఎల్లుండి శుక్రవారం మీ అందరి చేత మీరు తీసుకొచ్చే అభిషేక ద్రవ్యాలతోటి మీరే నేరుగా స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శుక్రవారం ఉదయం 10 గంటలకు అందరూ ఆలయానికి వచ్చేసి మీ శుభస్థానంలో అమ్మవారికి మీరే నేరుగా అభిషేకం చేసుకోవచ్చును. అలాగే శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 10 గంటల దగ్గర నుంచి మహాపూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. మహాపూర్ణాది కార్యక్రమంలో ప్రసాద వితరణ, అలాగే ఆ రోజు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారు మనకు ప్రథమ తాంబూలాన్ని ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ మాతృమూర్తులు అలాగే అందరూ వచ్చేసి అమ్మవారి ఇచ్చేళ్ళు ప్రథమ తాంబూలాన్ని తీసుకోవాల్సిన కోరుతున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెంలో 35వ విద్యామండలి సమావేశం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ ఎం మాధవి, రిజిస్టర్ డాక్టర్ బి ప్రసన్నకుమార్, ఉద్యాన కళాశాల డీన్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ చి రూత్, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీ విజయపద్మ, పరీక్షల నియంత్రణ అధికారి మరియు ప్రణాళిక మరియు పర్యవేక్షణ మూల్యాంకాల సెల్ సంచాలకులు డాక్టర్ టి పద్మలత, పారిశ్రామిక అంతర్జాతీయ కార్యాలయాల సంచాలకులు, విశ్వవిద్యాలయ గ్రంథ పాలకులు డాక్టర్ సి మధుమతి, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్, వివిధ కళాశాలల అసోసియేట్ డీన్లు, విభాగాధిపతులు, జోనల్ అసోసియేట్ డైరెక్టర్లు, ప్రధాన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో ఎల్కేజీ గోశాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఎల్కేజీ గోశాల ఫౌండర్స్ ఆలపాటి లక్ష్మీకృష్ణ, వెంకట కృష్ణారావు దంపతుల ఆధ్వర్యంలో వారాహి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంగళవారం రాత్రి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వారాహి మాత సాక్షాత్తు గోమాత యొక్క శక్తి స్వరూపిణిగా, యోగా సాధకులకు మహాశక్తి కుండలిగా, గోమాత విశ్వవ్యాప్త శక్తిగా ఈ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆషాఢ మాసం నెల అంతా గోమాత పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25 వరకు సాయంకాలం విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారికి వివిధ రంగుల గాజులు, ముత్యాలతో, శంఖాలతో అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. మొట్టమొదటిసారి ఎల్కేజీ గోక్షేత్రాల్లో వారాహి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. వారాహి మాత సాక్షాత్తు భూమాత యొక్క శక్తి స్వరూపిణిగా, యోగ సాధకులకి మహాశక్తి కుండలినిగా, మరి గోమాత విశ్వమాతగా, ఆవిడ సన్నిధిలో భూమాతకు చేయించే ఉత్సవాలుగా ఈ యొక్క ఆరాధన ఉత్సవాలు ఈ నెలంతా ఆల్మోస్ట్ ఆగస్టు 11 వరకు భూమాత పండగగా నిర్వర్తించాలని వారాహిమాత సందేశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 25 వరకు విశేషంగా సాయంకాల ఆరాధనలు అందరికీ ఆహ్వానం పలుకుతూ రోజుకొక్కొక్క ద్రవ్యంతో, గాజులతో, ముత్యాలతో, శంఖాలతో అమ్మవారికి ఎలా ఆవిడ సందేశాన్ని ఇస్తే ఆ విధంగా సహస్రనామ, అష్టోత్తర, ద్వాదశనామాలు, విశేషనామాలతో ఆరాధించడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి వరకు
అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆ తర్వాత 4 రోజులు గురు శక్తితో అజ్ఞాత అంటే గుప్త నవరాత్రి సాధన చేస్తూ ఆ తర్వాత పౌర్ణమి తర్వాత మళ్ళీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మరొకసారి అందరికీ ఆహ్వానం పలుకుతాం. రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పాడి రైతుల సంఘం ఆధ్వర్యంలో నాగలపల్లిలో పాడి రైతులు మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించి మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేసి వ్యవసాయాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టవద్దని డిమాండ్ చేశారు. సంతకం చేస్తే ఎఫ్టీఏకు వ్యతిరేకంగా మరో చారిత్రాత్మక రైతు ఉద్యమానికి సమాయత్తం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, పాడి రైతులు జి రాంబాబు, పి నాగరాజు, టి పూర్ణచంద్రరావు, ఎం వెంకటేశ్వరరావు, ఎన్ వెంకట్రావు, ఎన్ సుబ్బారావు, జి చంద్రారావు, ఎన్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు. అమెరికాతో భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున పాడి రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ట్రంప్ సంబంధించిన దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. అంటే అమెరికాతో భారతదేశం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు 24వ తారీఖున ఒక సంతకం పెట్టబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే అమెరికాతో భారతదేశం చేసుకుంటున్న ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్ ద్వారా భవిష్యత్తులో అమెరికా నుంచి పాలు పదార్థాలు, మొక్కజొన్న, సోయాబీను, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ముబ్బడిగా భారతదేశానికి దిగుమతి చేసుకునే దానికోసం ఈ అగ్రిమెంట్ ఉండబోతూ ఉన్నది. అంటే ప్రపంచ వాణిజ్య ఒప్పందాల ప్రకారం భారతదేశానికి అమెరికా నుంచి దిగుమతి అయితే వ్యవసాయ ఉత్పత్తి మీద అయినా సరే 113% వరకు సుంకం విధించుకునే హక్కు ఉన్నది. అయితే ఇప్పుడు 35-36% మించి సుంకం మనం విధించడం లేదు. అంటే ఈరోజు ఎటువంటి సుంకాలు లేకుండా ఈ అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం దిగుమతి అయితే కనుక భవిష్యత్తులో ఈ వ్యవసాయం మీద ఆధారపడిన అంటే పాడి ఇతర పంటల మీద ఆధారపడిన దాదాపు 20 కోట్ల మంది పైగా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచాన్ని ఏం చేస్తూ ఉన్నాడో ట్రంప్ చూస్తూ ఉన్నాం. అలాగే యుద్ధాలు చేసి కొన్ని దేశాలను నాశనం చేస్తే ఈరోజు వాణిజ్య ఒప్పందంతో భారతదేశాన్ని నాశనం చేయాలనే ఒక పద్ధతిలో ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ అడ్డుకట్ట ఇవ్వాల్సినటువంటి మోడీ ఈరోజు చూస్తా వాణిజ్య ఒప్పందానికి సంతకాలు పెడతాకి ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రకంగా 140 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అంటే ఈరోజు 20 కోట్ల మంది వ్యవసాయంలో ఉండొచ్చు. కానీ వ్యవసాయం ఇబ్బందుల్లో పడితే ఈ దేశంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వస్తుంది కనుక ఇలాంటి ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ రకంగా వెనక్కి తీసుకోకపోతే ఈరోజు ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం జరిగిందో ఆ రకమైన ఉద్యమానికి దేశవ్యాప్తంగా రైతులు అందరూ కూడా సంసిద్ధం అవుతారని, ఆ రకంగా మోడీ ఆలోచించి ఒప్పందానికి వెళ్ళొద్దని చెప్పేసి భారత రైతు సంఘాలు భావిస్తూ ఉన్నాయి. ఆ రకంగా చేయకపోతే భవిష్యత్తులో మరో పోరాటానికి సన్నద్ధం అవుతామని తెలియజేస్తాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా వారాహి అమ్మవారి హోమం మంగళవారం రాత్రి వాసవి మాత ఆలయంలో శ్రీ కుందుర్తి మహీన్ కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించారు. భక్తరస పాటలతో, ప్రవచనాలతో గోమహత్యం గురించి, గోవుని ఏ విధంగా పూజించాలో తెలియజేశారు. వారాహి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఆవు పిడకలు, ఆవు నెయ్యితో, సుగంధ ద్రవ్యాలతో పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షులు కొర్లపర శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ నున్నా బాల త్రిపుర సుందర్రావు దంపతులు, ట్రెజరర్ భోగవల్లి రమేష్ దంపతులు, ఆలయ సెక్రటరీలు ఆలపాటి సత్యనారాయణ దంపతులు, ట్రెజరర్ ఆలపాటి కృష్ణకుమార్ దంపతులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి దంపతులు, వీరితో పాటు సుమారు 20 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాము, సెక్రటరీ సుందరం మాట్లాడుతూ ఈ అమ్మవారి హోమం పట్టణ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ నిర్వహించామన్నారు. వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని కొలుచుకోవడం చాలా విశేషము. అతి తక్కువ మందికి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో వారాహి అమ్మవారికి వైభవం పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది? వారాహి అమ్మవారు గుప్తంగానే ఉండాలనుకుంటుందిట. ఆ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు, ఏదైతే ఆ భూమిలో భూ ఆకర్షణ శక్తిలో మూలం ఎక్కడైతే ఉందో ఆ మూల స్థానంలో వారాహి అమ్మవారు కూర్చుని ఉంటుందిట. అటువంటి అమ్మవారిని ఆ విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు లోపల చక్కగా
ప్రతిష్ట చేసి, అమ్మా నువ్వు బయటికి వస్తే ప్రళయాలు వస్తాయి తల్లి, మొత్తం ఈ కలియుగంలో అందరూ కూడా పాపాత్ములు ఉన్నారు, వాళ్ళందరినీ నిన్ను చూడలేరు తల్లి అని చెప్పని ఆ స్వామివారు లోపల స్థాపన చేశారు. అందుకే కాశీ క్షేత్రంలో కూడా అమ్మవారు లోపల కిందనే లోపల స్థానంలో ఉంటుంది, భూగృహంలో ఉంటుంది. కాబట్టి అటువంటిది మనకి ఈ నవరాత్రుల్లో తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆలయంలో చక్కగా అందరూ సభ్యుల మధ్యన ఈ సప్తమి తిథి రోజు నాడు 7వ రాత్రి అమ్మవారికి ఇక్కడ హోమం జరుగుతోంది. మరి ఆషాఢ మాసంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా మరి 7వ రోజు మరి ప్రతిరోజు కూడా ప్రతి ఊళ్ళో ఒక్కొక్క రోజు చేస్తున్నారు మన గురువు గారు, మరి కిరణ్ శర్మ గారు, అలాగే మన విజయవాడ కనకదుర్గ ఆలయ మెయిన్ అర్చకులు వంశీకం. కాబట్టి మరి ఆయన రావడం మన అందరి అదృష్టం. కాబట్టి ఈ రోజున వచ్చి ఆయన హోమం చేసి మరి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా అందరికీ కూడా దీవెనలు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గుప్త నవరాత్రులు, వరాహీదేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజున తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ శాసనంలో ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి మరి గో ఉపాసకులు మరి సౌరభిదాస్ పూజ్యులు గురువులైనటువంటి కుందుర్తి మహీకిరణ్ శర్మ గారు మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారు ఈ 9 రోజులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అటు అనకాపల్లి, తుని, కాకినాడ అనేక ప్రాంతాల్లో చేస్తూ ఈ రోజున 7వ రోజు మనకు అవకాశం ఇచ్చారు. శ్రీరూపం విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరాహస్వామి యొక్క శ్రీరూపం వరాహి అమ్మవారు మరి అత్యంత శక్తివంతమైంది. మరి అదేవిధంగా లలితాదేవికి సైన్యాధిపతిగా ఉంటుంది. మరి అమ్మవారు వరాహ రూపంలో ఉండి కథవ శరీరం అంతా కూడా మానవ రూపంలో ఉంటుంది. మరి ఈ అమ్మవారిని కొలవడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. మరి కోర్టు తగాదాలు కానీ, అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి చెందడం కానీ, అదేవిధంగా విద్యలో మరి పిల్లలు విద్య బాగా చదవడానికి కానీ, అదే భూ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా ఆరోగ్యప్రదంగా ఉంటారు. అటువంటిది మరి ఈ రోజున ఆ అవకాశం కల్పించిన మరి మహీకిరణ్ శర్మ గారికి మా అందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించుకుని ఎంతో వైభవంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి ఈరోజు 20 లీటర్ల ఆవుపాలతోటి వైభవంగా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి జరిగి పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఎంతో విశేషం. ఒకే స్థలం మీద స్వామితో సమానంగా ఉన్న విగ్రహం అసలు మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. అందుకే ప్రతి భక్తులకి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఈరోజు కూడా సుభాష్ చెప్పారు, నూతన గృహం కొనుక్కున్నారని యేసుబాబు గారు. ఇలా ప్రతి పని కూడా నెరవేరుతుంది. కాబట్టి స్వామిని మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం. ప్రతి భక్తులు ఈ ఆలయాన్ని విచ్చేసి స్వామిని దర్శనం చేసుకుంటే ఏ కోరికలన్నా కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటూ, మంగళవారం రాత్రి స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో శ్రీ వారాహీదేవి పీఠంలో శ్రీ వారాహీదేవికి అష్టోత్తర శతనామం, మూలమంత్ర 12 నామాలకు వివిధ పుష్పాలతో ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. శ్రీ లలితా సహస్రనామం, శ్రీకృష్ణాష్టకం, లింగాష్టకం పారాయణం గావించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు కార్యక్రమాలను పర్యవేక్షణ చేయగా పీఠం అలంకరణ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావుల సౌజన్యంతో ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించి ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పిహెచ్సి పోళ్ల ఆధ్వర్యంలో ఆశ్రమం హాస్పిటల్ ఏలూరు వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంవి ప్రదీప్ పర్యవేక్షణలో ఎంపీహెచ్ఈఓ శ్రీ వైవి లక్ష్మణరావు సమన్వయంతో జరిగింది. శిబిరంలో అర్హులైన 96 మంది ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స అవసరమైన అవగాహన కల్పించారు.
శిబిరంలో హాజరైన లబ్ధిదారులకు దాతలు పోళ్ల సొసైటీ అధ్యక్షులు విడిఎల్ నారాయణ, సివిల్ కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి వెంకన్న, బేముడోలు మండల జనసేన నాయకులు కొమ్మన కృష్ణమోహన్ సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఆర్బీఎస్కే సమన్వయకర్త డాక్టర్ నరేంద్ర కృష్ణ క్యాంపును సందర్శించి వైద్యులకు సూచనలు అందించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.